మొత్తానికైతే ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 గ్రాండ్ ఎపిసోడ్ గ్రాండ్గా కంప్లీట్ అయిపోయింది. సో ఎవరు విన్నర్ అబ్బా ఎవరు అనే సస్పెన్స్ తర్వాత కప్పు పట్టుకొని నేనే అంటూ ముందుకొచ్చారు మన నజీరుద్దీన్. కమాన్ మై బాయ్, హార్టీ కంగ్రాచులేషన్స్. ఎలా ఎంజాయ్ చేస్తున్నావు సక్సెస్ని? చాలా అంటే ఎంజాయ్ అంటే దాన్ని మాటలు చెప్పలేనంత ఎంజాయ్ చేస్తున్నా. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. పాటలో చెప్తావా? దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవటి పెంచిన తొలి పిలుపేదంటే, తొలిపై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు తొలి పిలుపేదంటే. నీకు సూటబుల్ సాంగ్ ఇది నిజంగా. ఎగ్జాక్ట్లీ. సో ఆఫ్టర్ ఇండియన్ ఐడల్ సీజన్ 3 విన్నింగ్ తర్వాత రెస్పాన్స్ ఎలా ఉండింది? మొత్తం పేరెంట్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, కాలేజ్ ఫ్రెండ్స్ కానీ, ఇన్స్టాలో మెసేజెస్ కంటిన్యూస్గా వస్తున్నాయి? ఇంకా చాలా వస్తున్నాయి. ఓ మాట చెప్పాలంటే ఫోన్ హ్యాంగ్ అయిపోతుంది మెసేజ్తో. కొత్త ఫోన్ కొనుక్కుందిలే. అందరూ చాలా హ్యాపీ. లైక్ నేను విన్ అవ్వాలని కోరుకుంటూ ఈ షో స్టార్టింగ్ నుంచి నన్ను సపోర్ట్ చేసుకొచ్చిన నా పేరెంట్స్, నా ఫ్రెండ్స్ అండ్ ఆడియన్స్ అందరూ ఫుల్ హ్యాపీ. నాకు మెసేజ్ చేస్తూ ఉన్నారు, నేను హ్యాపీ, వాళ్ళు హ్యాపీ. సో చాలా అంతా హ్యాపీ. ఏమంటున్నారు నానమ్మ తాతయ్య? వాళ్ళు షూట్లో ఉన్నారు. అమ్మమ్మ తాతయ్య వాళ్ళు, అమ్మమ్మ తాతయ్య, చెల్లి, అత్త, డాడీ అందరూ ఉన్నారు. వాళ్ళంతా నన్ను అక్కడ అనౌన్స్ చేయగానే ఫుల్ లైక్ ఆనంద పాష్పాలు. అందరూ చాలా హ్యాపీ, చాలా చాలా ఎమోషనల్ అయిపోయారు. చాలా హ్యాపీ. వాళ్ళు ఎక్స్పెక్టెడ్ కదా? ఏంటది ఎక్స్పెక్టెడ్? విన్నింగ్ ఎక్స్పెక్టెడ్ కదా? విన్నింగ్ ఎక్స్పెక్టెడ్ అంటే టాప్ 3కి వచ్చేసాక ఎవరు అందులో అంటే నాకు ఎందుకు అనిపించింది నేనేనేమో అని. ఎక్స్పెక్ట్ అని కాదు, ఇది చిన్న 6 సెన్స్ లాగా అంతే అనిపించింది.